ఇప్పుడు నేను మా పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే ఫోన్ చేసి ముందు అడుగుతా, మీరు ఖాళీగా ఉన్నారా, ఇంట్లో ఉంటారా, మీకు వేరే ప్రోగ్రామ్ ఏమైనా ఉందా. వాళ్ళకి ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకో, నేను వస్తున్నానని వాళ్ళ ప్రోగ్రామ్ అయినా మానేయాలి, లేదా వాళ్ళ ప్రోగ్రామ్ ప్రకారం వాళ్ళని వెళ్ళనీలని నేను ఇంకొక రోజైనా సెట్ చేసుకోవాలి. ఫోన్ చేయకుండా పిల్లల దగ్గరికి కూడా వెళ్ళే రోజులు కావు ఇవి. లేదమ్మా మేము బయటికి వెళ్తున్నాం ఇవాళ అంటే, సరే రేపు కలుద్దాంలే, ఇంకో రోజు కలుద్దాంలే అనుకుంటాం. అంచేత ముందు మనం టైం తీసుకుని వాళ్ళు ఖాళీగా ఉన్నారా లేదా, వాళ్ళకి వేరే ప్రోగ్రామ్ ఏమైనా ఉందా తెలుసుకొని అప్పుడు వెళ్ళాలి. పిల్లలైనా అంతే, పిల్లలు కూడా అంతే. ఇప్పుడు మా దగ్గరికి రావాలంటే, అమ్మ మేము రావాలనుకుంటున్నాము, నీకు ఏమన్నా తోడు నీడ మీటింగ్ అది ఏమన్నా ఉందంటే, అవునరా రేపు పిక్నిక్ వెళ్ళాలనుకుంటున్నానంటే, సరే అయితే తర్వాత వస్తాంలే. పిల్లలైనా పెద్దలైనా కమ్యూనికేషన్ లేకుండా రావడానికి లేదు. ఇంతకుముందు తలుపు కొట్టేసుకుని అంటే వచ్చేయడమే, అసలు ఫోన్లు లేవు కదా ఇది వరకు. చాపలు వేసేసి రెడీగా పెట్టుకుంటే కూర్చోవడమే తెలుసు. స్నాక్స్ ఇచ్చేసి తినేసి అబ్బో, అది కూడా ఒక రకంగా బాగుండేది అనిపిస్తుంది నాకైతే. అంటే దీనివల్లే కదా లోన్లీనెస్. పూర్వము అంటే ఒక ఆ బిలాంగింగ్నెస్ ఉండేది, ఆ కన్సర్న్ ఉండేది. ఒకళ్ళకొకళ్ళు కష్ట సుఖాలు, ఇప్పుడు ఎదురింటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకో, అయ్యయ్యో నేను కూర పంపిస్తానండి, మీరు వంట చేసుకుని ఇబ్బంది పడకండి, జ్వరంగా ఉన్నారు కదా రెస్ట్ తీసుకోండి అని వీళ్ళు ఇంతో అంతా వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళడం. ఆవిడకి జ్వరంగా ఉందంటే వీళ్ళు కాఫీ ఇవ్వడం, లేదా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలంటే కొంచెం తోడు వెళ్ళడం, అట్లా ఏదో ఒకటి హెల్పింగ్ నేచర్ ఉండేది. ఇప్పుడు అస్సలు మనుషుల్లో హెల్పింగ్ నేచర్ లేదు, అస్సలు లేదు, కొంచెం కాదు, అస్సలు లేదు. ఇప్పుడు ఆటో ఉంది, ఇదివరకేంటి 10-15 ఏళ్ళ కిందటప్పుడు కూడా ఒక ఆటో మాట్లాడుకుంటే వాడు లోపలికి వచ్చి లగేజ్ తీసుకుని లోపల ఆటోలో పెట్టేవాడు. ఇప్పుడు ఆటో వాడికి సంబంధం లేదు, ఇలా కూర్చొని చూస్తూ ఉంటాడు. నువ్వు 2 బ్యాగులు పట్టుకెళ్ళలేక ఇబ్బంది పడుతున్నావు అనుకో, వచ్చి ఒక బ్యాగ్ అందుకోడు, ఎందుకంటే అది నా డ్యూటీ కాదు, ఆటో తోలడం వరకే అంతే, ఆటో తోలడం వరకే. అంటే పల్లెటూరులో కనిపిస్తుంది అలా. ఇప్పటికీ ఇంకా పల్లెటూళ్ళలో పోలేదు పూర్తిగా. ఇప్పుడైతే సిటీలో అయితే అస్సలు సంబంధం లేదు. ఎందుకు, ఇప్పుడు మేము మొన్న అదే నిన్ననే పిక్నిక్ వెళ్ళాం కదా, ఒక ఆవిడ కారులో వచ్చింది, 2 చేతుల్లో 2 సంచులతో పాపం దిగి కష్టపడుతోంది. ఈలోగా మా వాడు వెళ్ళిపోతూ మా డ్రైవర్ ఎదురయ్యాడు. మేడం ఎక్కడున్నారంటే, అదిగో అక్కడ ఉన్నారని నేను చెప్పేసి వెళ్ళిపోడు, కానీ ఆవిడ చేతిలో సంచి అందుకోవటం కానీ, అదిగో అక్కడ ఉన్నారనండి నేను చూపిస్తాను, 4 అడుగులు ఆ 4 అడుగులు వెనక్కి రావడానికి కూడా ఎవడొస్తాడు, ఎందుకు వెళ్ళాలి, నేను మేడం డ్రైవర్ని, ఆవిడ డ్రైవర్ని కాదు కదా. ఇన్ని వచ్చేస్తాయి. దాంతో హ్యుమానిటీ, మానవత్వం అనేది లోపించింది. దాన్ని నేను హ్యుమానిటీ అనే అంటాను, ఎందుకంటే మానవ సంబంధాలు అనేవి క్షీణించిపోయాయి. ఇలా టీవీ చూసుకుంటూ రోడ్డు మీద మైకి పెట్టుకుంటూ ఫోన్ చూసుకుంటూ నడుస్తారు తప్ప, కొన్నాళ్ళకి ఈ చెయ్యి ఇలా అలవాటు అయిపోతుందేమో అనుకుంటా. ఇది ఫోన్ ఉన్నా లేకపోయినా ఇంతే ఇలా అనుకుంటుంటారు, అలవాటు అయిపోయింది. ఏం చేస్తారు, అంత ప్రతి క్షణము నువ్వు రోడ్డు మీద చూడు, ఫోను మాట్లాడకుండా ఫోను చూసుకోకుండా నడుస్తున్నవాడు నాకు కనపడలే ఇంతవరకు. ఎవరైనా సరే, నా ఏజ్ ఉన్నారు, నీ ఏజ్ ఉన్నారు, అన్ని ఏజ్లు వాళ్ళకి ఎడిక్షన్ అంతే. అదే ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది, మా ఫ్యూచర్ మొత్తం ఇంకా లోన్లీనెస్తో నిండిపోయి ఉంటుందేమో. మేము కూడా కొంచెం మారాలి, మనుషుల్లో కలవాలి, మనుషుల్ని కూడా. అంటే బహుశా మీ ఏజ్ గ్రూప్తో కలుస్తారేమో మీరు, అంటే మీకు కూడా మీ ఏజ్ గ్రూప్ ఉంటారు కదా మీకు, అప్పుడు వాళ్ళకి 50 ఏళ్ళు వస్తాయి కదా, అంచేత అప్పుడు ఆ ఏజ్ వాళ్ళు కలవడం అనేది ఉంటుంది మరి, బహుశా ఉండొచ్చు. సరే, నేనైతే కోరుకుంటున్నాను, అసలు ఇప్పుడు చెప్పాలి వీళ్ళకి, మనం ఎంత లోన్లీనెస్ ఎందుకు వస్తుంది అనుకుంటున్నాం, కానీ మనకున్న సోర్సెస్ అన్ని మనం నెగ్లెక్ట్ చేసి మనమే కుదించుకుంటున్నాం. లోన్లీనెస్, ఒంటరితనం ఎందుకు వస్తుంది అంటే, మనమే కమ్యూనిటీలో కలవకుండా మనకి మనం కుదించుకుంటున్నాం, మనమే కుదించుకుంటున్నాం, దాంతో లోన్లీనెస్ వస్తుంది. అందుకని ధాత్రి ప్రేక్షకులకి ఈసారి నేను అటువైపు వెళ్ళిపోతున్నాను. సో పెద్దవాళ్ళు చెప్పింది విని, నలుగురిని కలుపుకుని, రిలేటివ్స్ వచ్చినప్పుడు కొద్దిగా మాట్లాడి, ఫ్రెండ్స్ని కూడా కొంచెం మెయింటైన్ చేసుకుని, ఏజ్ గ్రూప్ డిఫరెంట్ ఉన్నా కూడా అందరితో కలిసి మాట్లాడితే ఫ్యూచర్లో లోన్లీనెస్లు, డిప్రెషన్లు, స్ట్రెస్లు రాకుండా ఉంటాయి అని రాజేశ్వరి గారితో పాటు మయూష కూడా చెప్తుంది. అవును. ఇంకొక విషయం ఏంటంటే, ఫ్రెండ్షిప్ అన్నావు చూడు నువ్వు, రిలేషన్స్తో ఎలాగూ తెగిపోతుంది, అంటే దూరం అయిపోతున్నారు రిలేషన్స్. ఎక్కడో ఉంటారు, ఏ ఊళ్ళోనో ఉంటారు. పూర్వం పెళ్ళిళ్ళు అంటే 2 రోజులు ముందు వెళ్ళడము, 4 రోజులు వాళ్ళతో పాటు చేతనైన పనులు చేయడము, సహాయం చేయడము, పెళ్ళిళ్ళు చేసుకుని రావడం ఉండేది. మా అమ్మగారు ఏ పెళ్ళికి వెళ్ళినా ఇంటికి వచ్చాడు ఆవిడ గొంతు పోయేది, ఎప్పుడు ఆవిడ గొంతు సరిగా ఉండేది కదా, ఎందుకంటే అక్కడ మాట్లాడి టూ టాక్టివ్ ఆవిడ, అంచేత మాట్లాడి ఇంటికి వచ్చాడు గొంతు పోయేది. అంతలాగా షేరింగ్ ఉండేది, మంచో చెడ్డో మాట్లాడుకోవడం ఉండేది. ఇప్పుడే ఉంది, ఇప్పుడు పెళ్ళికి వెళ్తాం, ఆ గిఫ్ట్ ఏదో ఇచ్చేస్తాం, ఎక్కడ భోజనాలు ఎక్కడ చూసుకుంటాం, భోజనం చేస్తాం, వచ్చేస్తాం. అంతకు మించిన మహా అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఒక ఫోటో దిగుతాం, అంతకు మించి అసలు ఏముంది పెళ్ళిళ్ళలో, ఏం మాట్లాడుకుంటున్నాం, ఎవరు కష్ట సుఖం చూసుకుంటున్నామా, ఎవరి వంటికి వాళ్ళు డిన్నర్ ఎక్కడ ఎత్తుకోవడమే తప్ప, మన ప్లేట్ మనం తీసుకోవడమే తప్ప, పక్క వాళ్ళతో కబుర్లు ఉన్నాయా. ఇదివరకు అలా కాదు, వరుసగా బంతి భోజనాలు ఉండేవి. ఇప్పుడు అలాగే కూర్చుంటున్నారనుకో, వాళ్ళు వడ్డిచ్చేవాళ్ళు,
వాళ్ళు వడ్డిస్తుంటే నాకు బాగా నవ్వొస్తుంది. అగో ఆయనకు అప్పడం ఆయన ఏం చెప్తాడు, ఆయనకి అప్పడం కావాలంటే ఆయన అడుగుతాడు కదా, ఈయన రికమెండేషన్ ఎందుకు? వాడు ఈయన అడిగాడు కాబట్టి వాడు వద్దన్నా వేసేస్తాడు. ఆయన వీడికో బూరై వాడికి వీడి రికమెండేషను, వీడికి వాడి రికమెండేషను. ఎవరిది వాళ్ళు తింటున్నారు, ఎవరిది వాళ్ళు అన్న అంటే అది లేదు అప్పట్లో. మన అన్న ఫీలింగ్ ఉండేది. ఆయన మొహమాట పడుతున్నాడమని వీళ్ళు చెప్తూ ఉండేవారు. అలా ఉండేది. అంటే అది ఆ కమ్యూనిటీతో కలవడంలో ఒక ఆనందం ఉండేది, అది ఆ బిలాంగింగ్నెస్ ఉండేది, ఆ కన్సర్న్ ఉండేది. ఇప్పుడు అవన్నీ పోయి ఇప్పుడు మమ్మల్ని ఫ్రెండ్షిప్స్ అయినా చూసుకోమంటున్నారు. తప్పనిసరిగా, ఎందుకంటే చుట్టాలు అనేవాళ్ళు దూరంగా ఉన్నారు కానీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు మన సర్కిల్లో ఉంటారు. మరొకటి ఏంటంటే చుట్టాలు అనేవాళ్ళు మన ఇష్టాలతో ప్రమేయం లేదు, వాడు చుట్టమైపోయాడు. నువ్వు వద్దన్నా కాదన్నా వాడు చుట్టమే. నీకు మావయ్య అంటే మావయ్యే, వాడు నేను నచ్చలేదని మావయ్య అవడం మానేడు కదా. ఫ్రెండ్స్ అలా కాదు కదా, నీ ఇష్టాల ప్రకారం నువ్వు చూజ్ చేసుకుంటావు. నీ చూజ్ చేసుకున్న వాళ్ళే నీ ఫ్రెండ్స్ అవుతారు. అంటే అంచేత వాళ్ళతోటి బాగుండి వాళ్ళతో కొంచెం పరిచయాలు పెంచుకున్న కొద్దీ మనకంటూ ఒక ప్రపంచం ఉంటుంది. మెయిన్లీ ఏంటంటే రిటైర్ అయిన తర్వాత 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం కమ్యూనిటీకి దూరం అవుతాం. ఎందుకంటే మనతో మాట్లాడే వాళ్ళు తగ్గిపోతారు. నీ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాతో ముసలాడతాయి, ఎందుకు వచ్చింది సోది, ఏదో చాదస్తాలు ఉంటాయి, ఈ చాదస్తాలన్నీ ఎవరు వింటారు అని తగ్గిపోతుంది. మన బంధువులు తగ్గిపోతారు, మన పిల్లలు కూడా మనతో మాట్లాడడం తగ్గిపోతుంది. అంచేత స్లోగా మనం బయట ప్రపంచానికి దూరం అవుతూ వస్తాం. అందుకని మనకంటూ కొంత ఫ్రెండ్స్, మనకంటూ ఒక గ్రూప్ ఉన్నట్లయితే అట్లీస్ట్ వాళ్ళతో, ఇప్పుడు మా వారిని ఎప్పుడు మెచ్చుకుంటాను నేను, ఆయనకు ఒక వాకింగ్ గ్రూప్ ఉంది. రోజు పొద్దున్నే వాకింగ్కి వెళ్తాం. ఒక 6-8 వరకు గ్రూప్ మినిమం ఉంటారు. రోజు వాకింగ్కి వెళ్ళి వాకింగ్ అయిపోయాక అక్కడ కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. షేరింగ్, ఏదో ఒకటి మాట్లాడుకోండి, ఊరికే నోరు మూసి కూర్చోకుండా ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. కష్టమో సుఖమో వాళ్ళ ఇష్టం. వాళ్ళిద్దరూ కలిసి టూర్కి వెళ్ళాలనుకున్నారనుకో, ఎక్కడికి టూర్ వెళ్దామని ఆలోచించుకుంటారు, ఏదో టూర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. అందరూ ఒకళ్ళెవరో ఆన్లైన్లో టికెట్లు బుక్ చేస్తారు, అందరూ కలుస్తారు. కారు అయితే కారు, ఫ్లైట్ అయితే ఫ్లైట్, ఎలా అనుకుంటే అలా వెళ్ళిపోతారు. ఒక షేరింగ్ ఉంది, అందరూ కలిసి వెళ్ళటంలో ఒక గ్రూప్ ఉంది. అంచేత ఒంటరిని అన్న ఫీలింగ్ కూడా రాదు, తోడుంది కదా. ఆయన ఎవరో నిన్న పక్కన మా సీనియర్ సిటిజన్స్ ఉన్నారన్నాను కదా పిక్నిక్లో, మాది తోడు నీడ గ్రూప్ అంటే ఆయన వెంటనే ఆసుకవిత్వం అప్పటికప్పుడు తోడు నీడ మీద ఒక పాట కట్టేశాడు. ఆయన అప్పటికప్పుడు చెప్పేశాడు, అమ్మ తోడు నీడ రాజేశ్వరమ్మ అని ఒక పాట కట్టేశాడు ఆయన. అలాగా అలా పంచుకోవడంలో ఒక ఆనందం, వేరే వరల్డ్ ఉంటుంది మనకి, ఇదే తప్పనిసరిగా ఉంటుంది. ఓకే, ఇందులో మీ సైడే నా ఓటు కూడా అంటే కొంచెం అంత 80 మార్కులు ఇచ్చావా? 100 ఇస్తున్నాను. 100 ఉన్నా కూడా మనకి ఏది ఇన్స్టెంట్ గా దొరికినా, మన కళ్ళ ముందు ఉన్నా కూడా మనము రియాలిటీకి హ్యూమన్ రిలేషన్షిప్స్ కి చాలా దూరంగా ఉంటుంది. అవును, మనం కొంచెం డెవలప్ అవ్వాలి. మీరు కాదు, తప్పనిసరిగా మేము ఉండాలి, కలవాలి, అందరితో ఉండాలి. సో 100 మార్క్స్ మీకు దీంట్లో. వెరీ గుడ్. అబ్బా, నాకు 100 ఇచ్చాయో. సరే అమ్మా, ఇంకో టాపిక్ తో మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, ఓకే, వెల్కమ్.